అరవింద్ మల్లితో మాట్లాడుతూ ఉంటాడు. ఇక మల్లి ఏమో అనుకోకుండా కాలు స్లిప్ అయి పడిపోబోతుంటే ఇక అరవింద్ మల్లిని పట్టుకుంటాడనమాట. ఇక ఇద్దరు కూడా ఒకరి కళ్ళల్లోకొకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఇక అరవింద్ మల్లి గదికి వచ్చాడు అని తెలుసుకుని మాలిని వెంటనే అక్కడికి వస్తుంది. ఇక అరవింద్ అలానే మళ్ళీ ఏం మాట్లాడుకుంటున్నారో వినడానికి ఇక తలుపు పక్కనే చాటుగా నిలబడి వాళ్ళ మాటలు వింటూ ఉంటుందన్నమాట. ఇక అరవింద్ మల్లితో ఇలా అంటూ ఉంటాడు, మళ్ళీ మేమందరం కూడా జైల్లో ఉన్నప్పుడు నువ్వెక్కడికో వెళ్ళావు కదా, మా అందరినీ బయటికి విడిపించాలనేసి ఏదో ప్రయత్నం చేసావు కదా, ఏంటది అనేసి అడుగుతూ ఉండగా ఇక మళ్ళీ వద్దులేండి బాబుగారు ఇప్పుడు అవన్నీ ఎందుకు అనేసి అంటుంది. ఇక అయినా సరే అరవింద్ చెప్పు అనేసి అడుగుతూ ఉండగా ఇక మళ్ళీ చెప్తుందనమాట. ఇక అప్పుడు వసుంధర అమ్మగారి ఇంట్లో ఉండేదాన్ని కదా, నా గదిలోకి వెళ్ళాను ఈ పెన్ డ్రైవ్ కోసం అనేసి అనగానే అసలు ఇందులో ఏముంది అనేసి అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు మళ్ళీ ఏం చేస్తుందంటే ఫోన్కి కనెక్ట్ చేసి ఇక అందులో ఫుటేజ్ మొత్తం కూడా అరవింద్కి చూపిస్తుందన్నమాట. ఇక వసుంధర మళ్ళీ తలపై ఎలా ఫ్లవర్ వాస్తో కొట్టిందో ఇక ఆ వీడియో మొత్తం కూడా చూసి అరవింద్ ఒక్కసారిగా షాక్ అయిపోయి మరీ వసుంధర గారు ఇలా బిహేవ్ చేశారా అనేసి అంటూ ఉంటాడనమాట. అంతేకాకుండా మళ్ళీతో ఇంకో మాట చెప్తాడు, ఈ పెన్ డ్రైవ్ నీ దగ్గర ఉంచుకో, ఎప్పుడైనా సరే నీకు యూజ్ అవుతుంది అనేసి అంటూ ఉండగా ఇక మళ్ళీ ఏమో బాబుగారు అక్క మీరు కలిసిపోయారు, నాకు కావాల్సింది అదే, ఇంకా ఈ పెన్ డ్రైవ్తో నాకేం పని అనేసి అంటూ ఉంటుందన్నమాట. మాలిని మాత్రం ఈ మాటలన్నీ విని చాలా షాక్ అయిపోతుంది. అంటే మామ్ చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు అనేసి వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అరవింద్ మళ్ళీతో ఇలా అంటూ ఉంటాడు, మళ్ళీ నేను మాలినిని 7 ఏళ్లుగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, తన మీద నాకు ఎటువంటి కోపం లేదు, కేవలం తను నాకు విడాకులు ఇస్తుంది అన్న ఒక్క మాటతోనే నాకు తన మీద కోపం వచ్చింది అనేసి చెప్తూ ఉండగా ఇక మాలిని ఆ మాటలకు సంతోషపడుతుంది.